హలో అండి అందరికీ. ఈరోజు మినప్పప్పు మా ఇంటి దగ్గర స్టేషన్ వేలో ఏ విధంగా తయారు చేసుకుంటామో చూపిస్తున్నానండి. మినువులు పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత వాటిలో చెత్త అలాగే మట్టిగడ్డలు అనేవి ఉంటాయండి. వాటిని సపరేట్ చేయడానికని నేను మినువుల్ని వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మనకు మట్టి అనేది నానిపోతుందండి. మట్టి నానిపోయిన తర్వాత చెత్త అనేది పైకి తేలిపోతుంది. పైకి తేలిపోయిన చెత్తను తీసేసి కింద మట్టి కూడా నానిపోతుంది కదండి, ఆ విధంగా 2 or 3 టైమ్స్ క్లీన్ చేసేసారనుకోండి మట్టి అనేది పోతుంది. మనకి ఇలా వాటర్ గింజలు అనేవి బాగుంటాయి, నీట్గా ఉంటాయి. గింజలను తీసి మనం వడగట్టి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇదిగో నీట్గా తయారైపోయినాయండి గింజలు. వీటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన క్లిప్ మిస్ అయిందండి. ఈ ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి మినువులు, నీట్గా ఉంటాయి. ఈ మినువులను మనం సున్నుండలకు విసురుకోవచ్చు అండి, అలాగే మినపప్పుకి విసురుకోవచ్చు. ఈ విసరడం అనేది మనం తిరగల్లో వేసేసి స్టేషన్ వేలో మా ఇంటి దగ్గర తిరగలు ఉందండి, తిరగల్లోనే వేసి విసురుకుంటూ ఉంటాము మాకు అవసరమైనప్పుడు వల్ల. ఇప్పుడు ఉగాది వస్తుంది కదండి, ఈ ఉగాది కోసం మా ఇంటి దగ్గర కొత్త మినపప్పుతో వడలు అనేవి వేస్తాము, గారెలు అనేవి వేస్తాము. అందుకోసం నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చిన మినువులు అనేవి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. 1 కేజీ వరకు తెచ్చుకున్నానండి. వాటిని ఉగాది కోసం ఇప్పుడు రెడీ చేస్తున్నాను మినపప్పుని. ఇలా విసురుకోవడం వల్ల కొంచెం మనకి శ్రమ, అంటే కొంచెం కష్టం చేసినట్టు ఉంటుంది. అలాగే మనకు మినపప్పు అనేది కూడా రెడీ అవుతుంది. తిరగలు ఉంటే ఏంటంటేనండి, మన ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మినపప్పు తయారు చేసుకోవచ్చు. అలాగే కందులు తెచ్చుకుంటే కందిపప్పు తయారు చేసుకోవచ్చు. గోధుమలు ఇట్లా మనకు అవసరమైనవి బద్దలాగా ఏది కావాలంటే రవ్వలాగా బద్దలాగా కావాలనుకుంటే అది చేసుకోవచ్చండి. సున్నుండలు కూడా ఇంతేనండి. సున్నుండలు అయితే మినువుల్ని క్లీన్ చేసిన తర్వాత వాటిని వేయించేసేసి తర్వాత ఇట్లా విసురుతాము. పొట్టు అనేది పోద్ది. వాటిని మిక్సీలో వేసి పిండిలాగా మిక్సీ పట్టి చేస్తాము. ఇక్కడ మినపప్పు రెడీ అయిందండి. మినపప్పు అనేది రెడీ అయింది. పక్కన సున్నుండల కోసం పక్కన కొంచెం మినపప్పు తీసి పక్కన పెట్టానండి. ఈ మినపప్పును మనం చాట్లో వేసి ముందుకు వచ్చింది కదండి, ఈ మినపప్పుతో పాటు పొట్టు అనేది కొంచెం వస్తుంది, అలాగే కొంచెం పౌడర్ లాగా వస్తుంది. మొత్తం అన్నిటిని చాట్లో వేసి చెరిగేసుకుంటే అంటే విసిరేసుకుంటే కొంచెం చెత్త అంతా పోయి మనం బయట ఏ విధంగా మినపప్పు అయితే కొంటామో ఆ విధంగా మినపప్పు అనేది మనకు వస్తుందండి క్లీన్గా. ఇక్కడ నుంచి కొంచెం నేను చేసే ప్రాసెస్ చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందనేది మీ మాటల ద్వారా తెలియజేయండి. ఇదిగోనండి మినపప్పు రెడీ అయిందండి. చూడండి నీట్గా ఉంది. ఇది